బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సాఫ్ట్వేర్ సీతారాం కేసులో బిగ్ ట్విస్ట్. పెన్ డ్రైవ్లో రేణుకకు సంబంధించిన ఎఫ్ఐఆర్స్కి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. పెన్ డ్రైవ్ను భర్తకు తెలియకుండా దాచిపెట్టింది రేణుక. పెన్ డ్రైవ్ను ఒక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి రమణారెడ్డికి ఆ వీడియోస్ని షేర్ చేసింది. ఆ వీడియోస్ని షేర్ చేసిన తర్వాత రేణుక ఆ ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ని అలానే వదిలేసింది. ల్యాప్టాప్కు పెన్ డ్రైవ్ కనెక్ట్ అయి ఉండగానే ఆ వీడియోలని సీతారాం చూశాడు. రమణారెడ్డితో పాటు చాలామందితో రేణుక ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు సీతారాం గుర్తించాడు. వీడియోలను చూసి సీతారాం ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. రేణుకను నిలదీశాడు. రేణుక ఏమాత్రం ఆలోచించకుండా చాలా స్ట్రైట్గా నాకు శృంగారం అంటే పిచ్చి సీతారాంతో వాదనకు దిగింది. నేను ఇలానే ఉంటాను, నీకు నచ్చింది చేసుకో అంటూ రేణుక వ్యాఖ్యానించింది. రమణారెడ్డితో వెళ్ళిపోతానంటూ సీతారాంని బెదిరించింది రేణుక. సో మొత్తం మీద ఆ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి రమణారెడ్డికి వారిద్దరి మధ్య ఆ ఇంటిమేట్ సీన్స్కి సంబంధించిన ఆ వీడియోలను షేర్ చేసింది. దాని తర్వాత అలాగే మిగతా వ్యక్తులతో ఉన్న వీడియోస్ కూడా ఆ పెన్ డ్రైవ్లోనే ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ అలానే ల్యాప్టాప్కి వదిలేసి ఉన్న సమయంలో సీతారాం ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేశాడు. ఆ పెన్ డ్రైవ్లో కనెక్ట్ అయి ఉన్న ఆ వీడియోస్ని చూసి షాక్ అయ్యాడు. షాక్ అయి మెంటల్ షాక్లో ఉన్న సమయంలోనే రేణుకను అడిగాడు, అసలు ఏంటి రేణుక, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి ఇదంతా నిలదీస్తే, నాకు శృంగారం అంటే పిచ్చి, నా ఇష్టానుసారంగా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, అడగడానికి నువ్వెవడివి, ఉంటే ఉండు లేకపోతే పో అంటూ ఇలాంటి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఈ పెన్ డ్రైవ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, దాంట్లో ఏం వీడియోస్ ఉన్నాయి, ఏం ఫొటోస్ ఉన్నాయి? ఎస్ కళ్యాణ్, ఈ పెన్ డ్రైవ్ లో మాత్రము సీతారామరెడ్డి మొత్తం కూడా ఆ డేటాని ఎప్పుడైతే తను అందులో పెట్టుకునిందో, ఎందుకంటే తన వీడియోలన్నీ కూడా చాలా మంది మల్టిపుల్ పర్పస్ తో కూడా తను కలిసి ఆ శృంగార వీడియోలన్నీ కూడా అందులో తను మొత్తం కాపీ చేసుకోవడం పట్ల కూడా కాపీ చేసుకున్నవి ఆ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ఈ రమణారెడ్డికి పంపిస్తూ వచ్చింది రేణుక. ఈ రమణారెడ్డి ఎవరు అంటే రేణుక ముందు నుంచే పరిచయము, తన మాజీ సీడని కూడా చెప్పుకోవచ్చు. చాలా సార్లు కూడా రమణారెడ్డి పేరు ఇక్కడ సీతారామరెడ్డి ముందు కూడా తను చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీతారామరెడ్డి తండ్రి అన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. అదే విధంగా పెన్ డ్రైవ్ లో దాదాపు ఒక 6 మందితో, అంటే అది 2 నెలల ఫుటేజ్ మాత్రమే అందులో ఉంది. ఈ మధ్య 2 నెలల ఫుటేజ్ మాత్రమే అందులో ఉంది. ఇంకా అంతకు ముందుదంతా కూడా మొత్తం కూడా బ్లాక్ చేసి ఎరేజ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ 2 నెలల ఫుటేజ్ లోనే మొత్తం 6గురితో కూడా తను పాల్గొన్న వీడియోస్ అన్ని కూడా అందులో కాపీ అయినట్టుగా, అదే విధంగా వీళ్ళతో చాటింగ్ చేసినవి కూడా మొత్తం మ్యాటర్ అందులోనే ఉన్నట్టుగా కూడా సీతారామరెడ్డి తండ్రి చెప్పడం జరిగింది. అదే విధంగా తను కూడా ఓపెన్ చేసి చూశానని చెప్పారు సీతారామరెడ్డి తండ్రి కూడా. ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్ ను సీతారామరెడ్డి తన తండ్రికి అప్పచెప్పాడట. ఎప్పుడైతే రేణుక మీద మిస్సింగ్ కేసు పెట్టాడో సీతారామరెడ్డి, అప్పుడే పెన్ డ్రైవ్ వాళ్ళ తండ్రికి అప్పచెప్పినట్టుగా కూడా తన తండ్రి చెప్పాడు. మొత్తం పెన్ డ్రైవ్ లో ఉన్నాయి తల్లి, ఆ పెన్ డ్రైవ్ కూడా ఇన్ని రోజులు నేను ఓపెన్ చేయలేదు, కానీ ఈ మధ్య మాత్రము నేను ఓపెన్ చేశాను, ఏం ఫొటోస్ ఉన్నాయి చూద్దాము అని చెప్పేసి మామూలుగా ఫొటోస్ కోసము ఆ పర్సన్స్ ఎవరెవరు అని ఫొటోస్ కోసమే నేను ఓపెన్ చేస్తే నేను చూడరాని వీడియోలన్నీ కూడా అందులో ఉన్నాయి. నేను చూడరాని వీడియోస్ అన్ని అందులో ఉన్నాయి. అందులో ఒకటి చాటింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు రమణారెడ్డితో చాటింగ్ ఉంది, ఎక్స్ పర్సన్స్ తో చాటింగ్ ఉంది. ఎక్కడైతే బాచుపల్లిలో సీతారామరెడ్డి అలాగే రేణుక నివాసం ఉంటున్నారో ఆ ఇంట్లోనే పక్క పోర్షన్ లో ఉన్నటువంటి అబ్బాయితో కూడా వీడియోలు ఉన్నాయి. అలాగే అబ్బాయితో చాటింగ్ కూడా ఉంది. ఆ పర్సన్ కూడా ఇవన్నీ కూడా సీతారామరెడ్డి చూసి చివరికి మన ఫ్లాట్ లోనే, మన పక్క ఫ్లాట్ లోనే ఉన్నటువంటి అబ్బాయితో కూడా నువ్వు ఇలాంటి సంబంధం పెట్టుకోవడం ఏంటి అని నిలదీయడంతో రేణుక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా పిల్లలకు ఇంట్లో అన్ని కూడా ఫ్యాన్ లైట్లు అన్ని ఆఫ్ చేసి పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం పెట్టి వెళ్ళిపోయింది రేణుక. తన మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి ఆల్రెడీ సీతారామరెడ్డికి
మ్యాటర్ అంతా తెలిసిపోయింది. నాకు ఇంకా ఫోన్ వద్దు అనుకొని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోవడంతో ఆ ఫోన్ కూడా మొత్తం లాక్ ఓపెన్ చేసి ఫోన్ లో కూడా చూస్తే వీళ్ళందరితో కూడా చాటింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోలు కూడా ఒక్కొక్కటిగా రమణారెడ్డికి పంపించేది రేణుక అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇలా మల్టిపుల్ పర్సన్స్ తో కూడా నేను ఉన్నాను, కలిసి ఉన్నాను, నాకు ఇలా ఇష్టం అని చెప్పి తనతో చాటింగ్లు చేసినట్టుగా కూడా పెన్ డ్రైవ్ లో మొత్తము మొబైల్లో ఇటు పెన్ డ్రైవ్ లో కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సీతారామరెడ్డి తండ్రి అయితే. ఎందుకంటే ఇవన్నీ కూడా 19 పేజీల లేఖలో సీతారామరెడ్డి మెన్షన్ చేశాడు, పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేసి కూడా ఇదే మొబైల్ డాటాలో ఉంది, ఇటు పెన్ డ్రైవ్ డాటాలో కూడా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఆ లేఖలోనే రాసినట్టుగా మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రేణుక చేసిన ఈ పనికి మాత్రము అంటే పిల్లల్ని కూడా ఈ ప్రపంచం నుంచి దూరం చేయాలనే ఒక తపనతోటి వాళ్ళని తాళం వేసి వెళ్ళిపోయింది. అప్పటికి దాదాపు 3 గంటల సమయం పూర్తయింది. ఇక్కడ రేణుక ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుతో సీతారామరెడ్డి ఆఫీస్ నుంచి పరిగెత్తుకొని వస్తే పిల్లలు కూడా ఊపిరాడక వాళ్ళు పాపం కొట్టుమిట్టాడుతూ ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళను బ్రతికించుకున్నాడు సీతారామరెడ్డి. తర్వాత రేణుక కోసం గాలింపు కూడా చేశాడు. మళ్ళీ అదే బాచుపల్లి పిఎస్ లో రేణుక మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు, రేణుక మిస్ అయింది అని చెప్పేసి. అదంతా జరిగిన తరుణంలోనే ఒక్కొక్కరుగా ఇక్కడ సీతారామరెడ్డి ఫ్రెండ్స్ మరి నెట్ లో వైరల్ అవుతున్నటువంటి వీడియోల గురించి చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అవి అలాంటి ఫోన్లు రావడంతో మనస్తాపానికి గురైపోయాడు సీతారామరెడ్డి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు అంటున్నారు రేపు ప్రపంచం అంతా చూస్తుంది వీడియోలు, పలానా నీ వైపే కదా అని నన్ను ఎక్కడ నిందిస్తుందో సమాజము అని చెప్పేసి తను బాగా మనస్తాపానికి గురైపోయి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా కూడా తన తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నా కొడుకుకు న్యాయం కావాలి, ఇటు పిల్లల్ని కూడా ప్రపంచానికి దూరం చేస్తుంది కాబట్టి మా పిల్లల్ని మేము పెంచుకుంటాము, మా పిల్లల్ని కోర్టు దయచేసి మాకు అప్పగిస్తే మేము చూసుకుంటాము అని చెప్పేసి సీతారామరెడ్డి తండ్రి అయితే పోరాటం చేస్తూ ఉన్నాడు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తండ్రి సత్యనారాయణ ఎంతగా బాధపడుతున్నాడో మనం చూడొచ్చు. ఆ విషయంలో తన కొడుకుని ఎంతగా చిత్రహింసలు అనుభవించేలా రేణుక చేసింది. రేణుకతో పాటు మిగిలిన వ్యక్తులందరికీ 11 మందిని పూర్తిగా వీళ్ళందరినీ కూడా శిక్షించాలి అంటూ ఆయన కోరుతున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. సత్యనారాయణ ఆ మనవళ్ళని నేను పెంచుకుంటాను, నేను వాళ్ళని బాగానే చూసుకుంటాను అంటూ ఆయన బాధపడుతున్న ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. పైన రమణారెడ్డిని ఇటు సీతారాం చనిపోయిన ఒక నెల తర్వాత, ఒక నెల గడవక ముందే ఇటు రమణారెడ్డి అనే తన మొదటి ప్రియుడు అనొచ్చు, బాయ్ ఫ్రెండ్ అనొచ్చు, ఆ బాయ్ ఫ్రెండ్తోనే మళ్ళీ పెళ్లి చేసుకుంది. అసలు అంత ఇష్టం లేనప్పుడు, అంత విచ్చలవిడిగా ఆమె బతకాలనుకున్నప్పుడు ఒక మనిషి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? అలాగే ఆ ఇద్దరు చిన్న పిల్లల జీవితాలని ఆమె నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం మీద రేణుక లాంటి తప్పిదాలు ఇంకెవరూ చేయకూడదు అంటూ ఒక గుణపాఠాన్ని సమాజానికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇటు సీతారాం ఇలాంటి ఒక ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. అలాగే ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతోనే తనతో పాటే తన బెల్ట్, తన పౌచ్లోనే రేణుక మొబైల్ ఫోన్ని పెట్టుకొని వెళ్ళాడు. మరోపక్కన పెన్ డ్రైవ్లో అసలు విస్తుపోయే నిజాలున్నాయి అంటూ ఇటు చూడలేని విషయాలు ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయంటూ తండ్రి సత్యనారాయణ కూడా చెప్పుకొస్తున్నాడు. ఆ వీడియోలు చూసి ఎంతగా చెలించిపోయి ఉంటాడో సీతారాం. మరి ఇటు సత్యనారాయణ, నేను చూడలేకపోయానమ్మా అలాంటి విస్తుపోయే వీడియోస్, ఫొటోస్, అలాగే తను కొంతమందితో మాట్లాడిన చాట్ కాన్వర్జేషన్స్, ఆ చాట్స్, ఆ వాట్సాప్ మెసేజెస్, ఆ చాట్స్ అన్నీ కూడా ఆ పెన్ డ్రైవ్లోనే ఉన్నాయంట. రమణారెడ్డికి ఎప్పుడంటే అప్పుడు ఆ వీడియోస్ అన్నీ కూడా ఆ పెన్ డ్రైవ్ నుంచే పంపించే ప్రయత్నం చేసేది రేణుక. రమణారెడ్డికి ఒకసారి ఇలానే పంపిస్తున్న సమయంలోనే ఆ ల్యాప్టాప్కి అలా పెట్టి మర్చిపోయింది. మొత్తానికైతే సీతారాం ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, ఆ వీడియోలన్నీ చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. రేణుకని నిలదీసినా కూడా ఏమాత్రం చెలించకుండా ఒక్కసారిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు శృంగారం అంటే ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటూ ఆయనకు సమాధానం ఇచ్చింది. ఆయన మైండ్ బ్లాక్ అయిపోయే సమాధానాలు ఇవ్వడంతో ఏం చేయాలో తోచగా ఇలాంటి ఒక ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు?
మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రేణుక కానీ మిగతా వ్యక్తులందరికీ కూడా శిక్ష పడాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.